431 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయ్ కుమార్ రావు గారు చెప్పారు, విష్ణు కుమార్ రావు గారు చెప్పారు. 430 కోట్ల రూపాయలు. నాకే కళ్ళు తిరుగుతున్న ఆ బిల్డింగ్ చూస్తే ఒక నాయకుడి మారి చేయగలుగుతామా? ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా? ప్యాలెస్లు కట్టగలుగుతామా? ఒకప్పుడు చూసాము అధ్యక్ష, తాజ్మహల్ కట్టాడని. సరే అది ఒక ఇది. కానీ అధ్యక్ష ఆ పక్కన ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫీసులు కట్టారు. ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన. అదే మరి అక్కడ చూసి 7 బ్లాక్స్ కట్టారు. మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఒక పక్క ఎన్జీ, ఇంకొక పక్క హైకోర్టు, ఇంకొక పక్క సుప్రీంకోర్టు. అడుగడుగున మొట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్యపెట్టి, లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. కడాను మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు. 700 కోట్ల రూపాయలతో సర్వే రాళ్లపైన బొమ్మలు. దానికి మాకు మళ్ళా ఒక 30 కోట్లు పడింది అవన్నీ తీయాలంటే. అదే మార్గ దశ ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం రంగులేశారు. కోర్టు ఆదేశాలతో మళ్ళా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులను తీయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడాన వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చి ఎంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు. కడాన ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి. దానికి మనసు రాదు. దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు.